గాయ్స్, వన్ మోర్ మినీ బ్లాగ్. టుడే టాపిక్ ఏంటంటే మనకి చూడండి, నేను స్టిచ్చింగ్ వీడియో చెప్తున్నాను చూడండి. మినీ పర్ స్టిచ్చింగ్ వీడియో చూడండి. ఇది బక్రమ్ షీట్ చూడండి. 4 పీసెస్ ఉన్నాయి కదా, 4 పీసెస్లో నుంచి 2 పీసెస్ తీసుకున్నాను. కింద ఒక పీసెస్, పైన ఒక పీస్ పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మీరు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా చూడాలి. మనకి ఫ్లవర్ ఎట్ సైడ్ ఉంది అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కింద ఒక పీసు, పైన ఒక పీసు, మధ్యలో బక్రమ్ షీట్ ఉండాలి. బక్రమ్ షీట్ ఉండేలా చూసుకోండి. చూడండి, స్టిచ్ చేస్తాను. ఒక చివరి నుంచి మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. బక్రమ్ షీట్ లేని వాళ్ళు ఏంటంటే మనకి శారీస్లో వస్తాయి కదా స్పాంజీస్ కూడా యూజ్ చేయొచ్చు. మనకి శారీస్లో వస్తుంది కదా స్పాంజీ టైప్ వస్తాయి, ఆ స్పాంజీస్ కూడా మనం యూజ్ చేయొచ్చు. దీంట్లో మనకి సెంటర్లో వేసుకోవడానికి కూడా స్పాంజీ కూడా యూజ్ చేయొచ్చు. బక్రమ్ పది స్పాంజీ ఉన్న వాళ్ళు స్పాంజీ యూజ్ చేయొచ్చు, స్పాంజీ లేని వాళ్ళు బక్రమ్ షీట్ యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసేది చూడండి. మనకి ఎక్స్ట్రా ఎంత అయితే ఎక్స్ట్రా ఉందో అదంతా ఎక్స్ట్రా రిమూవ్ చేసేయాలి. చూడండి, మనకి దీన్ని బక్రమ్ షీట్ మనం సైడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. సైడ్ మనకి కచ్చస్ కనబడకుండా మనకి బక్రమ్ షీట్తో కూడా కవర్ చేయొచ్చు. చూడండి, మనకి ఇలా అయింది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఎంత అయితే ఎక్స్ట్రా ఉందో ఆ ఎక్స్ట్రా మొత్తం రిమూవ్ చేయాలి. స్టిచ్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ చివరి నుంచి స్టార్ట్ చేయండి. చూడండి, ఇలా మనకి ఇక్కడ అంగుళం గ్యాప్ రావాలి. అంటే ఇక్కడ 1 రావాలి. ఇక్కడ అంగుళం ఇలా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అంగుళం రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కుట్టు వేసేదానికి అంగుళం గ్యాప్ వచ్చేలా చూసుకోవాలి. మనం ఇలా కట్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ ఇలా టర్న్ చేసేది. తర్వాత నెక్స్ట్ ఇలా మనం ఇక్కడ కూడా మనకి అడ్డం వేస్తున్నప్పుడు చూడండి, అడ్డం వేస్తాం. ఇక్కడ కూడా మనకి సేమ్ అంగుళమే రావాలి. ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఇలాగే సేమ్ మళ్ళీ ఇలాగే తయారు చేసుకోవాలి. మనకి ఇక్కడ దీంతో సైజ్ చూసుకుని మనకి ఎక్స్ట్రా ఎంత అయితే ఎక్స్ట్రా ఉందో దాన్ని రిమూవ్ చేయాలి. చూడండి, ఎక్స్ట్రా అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఇలా కూడా చూసుకోవాలి. ఎంత అయితే ఎక్స్ట్రా ఉందో ఎక్స్ట్రా అంతా రిమూవ్ చేసుకోవాలి. ఓకేనా? మాత్రమే జాయిన్ చేయాలి. ఓకేనా? ఈ పీస్ నెక్స్ట్ అలా పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ పీస్ జాయిన్ చేస్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగే పెట్టుకోవాలి. మనం దీన్ని ఒక సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చూస్తారా మీరు? ఇలా ఫోల్డింగ్ ఇట్ సైడ్ నుంచి ఫోల్డ్ చేయాలి. చూడండి, మనకి ఇలా వస్తుంది. దీన్ని
మనకి పెద్దగా కూడా ఫోల్డ్ చేసినా నో ప్రాబ్లం, ఎందుకంటే మనకి ఏమవుతుంది, ఇది పెద్దగా కూడా ఫోల్డ్ చేయొచ్చు. చూడండి ఇలా ఫోల్డింగ్ చేశాక ఒక సైడ్ నుంచి ఇలా స్టిచ్ ఎక్కడైతే మనం ఫోల్డింగ్ చేసామో అలాగే ఫోల్డింగ్ వైపు నుంచి మనం ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనకి ఇక్కడ ఎంత అయితే మనకి లోనికి వెళ్ళాలో అదంతా ఇలా ఫోల్డ్ చేసేయడమే. కింద కూడా సేమ్ పైన మనం ఎలా ఫోల్డ్ చేసామో అలాగే కింద కూడా ఫోల్డింగ్ చేయాలి. సేమ్ ఇదే విధంగా కింద చూడండి నేను ఎలా ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి. కింద మనకి ఎక్కడ ఎడ్జెస్లో ఎక్కడ తేడా రాకుండా మనం అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి మనకి ఇలా టర్న్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కొంచెం గ్యాప్లో వదలండి, ఎందుకంటే మనం ఇక్కడ ఫోల్డ్ చేస్తాం కదా, ఆ ఫోల్డింగ్లోకి మనకి ఇక్కడ ఏంటంటే సూదిలా పై కానండి, సూదిలా పై కానడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. ఇలా పెట్టి తర్వాత నెక్స్ట్ దీన్ని కూడా మనకి ఇలాగే ఫోల్డింగ్ చేయాలి. చూడండి ఎలా ఫోల్డ్ చేస్తాం. ఇప్పుడు మనకి సూదిలా పైకి లేపి చూసుకోండి మనకి లోన్ ఎలా ఉంది, మనకి ఎడ్జెస్ కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేది మనం